कामाक्षि शंकर जय जय शंकर जय जय शंकर कल्याण कामाक्षि शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर जय जय शंकर जय जय शंकर जय जय शंकर हर हर जय जय शंकर सूर्य सधर्म ब्रह्म प्रजापति भूतं वदिष्येन प्रजायेन धनंजय शांति शांति drama.
ఎన్నికి జరగండి ఎన్నికి జరగండి ముందు 1967, 68, 69వ సంవత్సరంలో మన గణశేఖరుడైన చంద్రశేఖరి సరస్వతి స్వామివారు మరియు జయేంద్ర సరస్వతి స్వామివారు ఇద్దరు కూడా ఈ ఊరికి 1967, 68 ప్రాంతంలో ఇక్కడికి విచ్చేసి ఆ సమయం ఏడుగులో ఊరేగింపు కూడా అని ఒక తెలుగు మాసపత్రిక అది కూడా ప్రారంభించి అనేక సంవత్సరాలు ఆ తెలుగు మాసపత్రిక కూడా ఆధ్యాత్మిక వివరాలు తెలిపే ఆ మాసపత్రిక కూడా నేర్పారు. వారి పొద్దుటూరు అనేది చిరపరిచి ఒక ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితము రాజగోపురము ప్రతిష్ట కోసము దీనికోసం దేవ సరస్వతి స్వామివారు స్వయం ఇక్కడ చేసి దాన్ని మీకందరికీ కూడా ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహణ చేసి రాజగోపురం రాజగోపురాన్ని గోపుర దర్శనం కోటి పుణ్యం అంటారు. గోపురాలు ఇలా ఎన్ని గోపురాలు అది చాలా గొప్ప విశేషం. 4 గోపురాలు ఉంటే ఆ గుడి గొప్ప విశేషమైన గుడి. వేదారణ్యం, మధురై, తిరువన్నామలై, కంచి, బుద్ధాచలం, ఇక్కడ పంచారామ క్షేత్రంలో అలా గుళ్ళు 4 గోపురాలతో కూడినవిగా ఉంది. అలా ఈ పొద్దుటూరులో 4 వైపు గోపురాలు కట్టింది అనేది చాలా అద్భుతమైన విషయము, మంచి ఉత్కృష్టమైన విషయము. పొద్దుటూరు అగస్తీశ్వర స్వామి గుడిలో సాతారాన్ని మహారాష్ట్రలో మన స్వామివారి కంచి స్వామి ఆదేశంతో ప్రభుత్వాలు తరఫున గుడి కట్టారు. రుద్ర చిదంబరమని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అని అందరూ వివిధ రాజకీయ వాళ్ళందరూ కలిసి కంచి స్వామివారు చెప్తున్నారని ఒక గుడి అక్కడ ఒక్కొక్క శిఖరం ఒక్కొక్క గవర్నమెంట్ తరఫున కట్టించారు. రామకృష్ణ హెగ్డే గారు, ఎన్టీ రామారావు గారు, వసంత దాదా పార్టీ, కరుణాకరన్ గారు, ఇంకా ఎన్టీ రామచంద్ర గారు, ఇందిరాగాంధీ గారు అందరూ కలిసి అక్కడ ఉత్తర చిదంబరం అని కట్టారు. ఈ 4 శిఖరాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ కృష్ణయుడు లేదా జటాపారాయణం అని ఒక కార్యక్రమం పెట్టించి జరుగుతుంది. ఇక్కడ కూడా 4 శిఖరాలు ఉంది కనుక ఆ కార్యక్రమం కూడా మనం దేవాదాయ ధర్మాదాయ శాఖకి మన ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్పి ఆ
ఆ కృష్ణయజుర్వేద పారాయణం, పారాయణం కంచి స్వామివారు ఈ 4 శిఖరాలు ఉండే ఊరిలో ఆ కృష్ణయజుర్వేద పారాయణం, పారాయణం చేయాలని ఆదేశించి ఇప్పుడు కొందరు ఈ ఊళ్ళన్నీ వెళ్ళి చేస్తున్నారు. తంజావూరులో వేదారణ్యం ఉంది. ఆ రాముల వారు రామేశ్వరం నుంచి శ్రీలంక వెళ్ళడానికి ముందు అక్కడికే వచ్చి చూశారు. అక్కడే ఇంకా దగ్గర, రామేశ్వరం కంటే శ్రీలంక వేదారణ్యం అనే ఊరికి దగ్గర చూశారు. తర్వాత వెనకాల వెళ్ళవద్దు అని చెప్పి ముందే వెళ్తాం, మనం పూర్వాభిముఖం వెళ్తామని ఆయన రామేశ్వరానికి వచ్చి అక్కడి నుంచి సేతు నిర్మాణం చేసి వెళ్ళారు. ఆ వేదారణ్యంలో 4 గోపురాలు ఉన్నాయి. కంచి కామాక్షి అమ్మవారి గుడిలో 4 గోపురాలు ఉన్నాయి. మీనాక్షి అమ్మవారి గుడిలో 4 గోపురాలు ఉన్నాయి. అలా వృద్ధాచలం అని ఒక చిదంబరం పక్కన ఒక ఊరు, అక్కడ చిదంబరంలో అలా 4 గోపురాలు ఉండే ఊరిలో ఒకటిగా మీ ఊరు కూడా పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము. అందుకని ఈ వేద పారాయణలో ఇక్కడ ఏర్పాటు. అగస్తీశ్వరుడు కంచిలో అగస్తీశ్వర స్వామి ఉన్న ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠం అని ఒక మఠం ఉంటుంది. అక్కడ